మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ పక్కన గాంధీ విగ్రహం కడతా అని చెప్పారు కదా. గాంధీ విగ్రహం అంటే వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఇప్పుడు శివలింగం కడతారట. శివలింగం కడతారట, లేకపోతే శివుడి టెంపుల్ కడతారట. అంటే ఇప్పుడు డివోషన్ అయితే జనాలు ఏమన్నారు, టెంపుల్ కడితే ఇబ్బంది కాదని చెప్పి శివలింగం కడతా అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. లేకపోతే శివుడికి సంబంధించినటువంటి ఏదైతే స్టాచ్యూ పెడతా అని చెప్తా ఉన్నారు, టెంపుల్ కడతా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రకరకాలుగా వినబడుతుంది చర్చ. ఎందుకంటే దేవుడి మీదకి తీసుకొస్తే చాలామంది జనాలు దేవుడిని కడుతురు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటారని చెప్పి రేవంత్ రెడ్డి టెంపుల్ పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. అంటే ఆఖరికి దేవుడి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నారు. దేవుడి పేరు చెప్పి భూములు కొలగొట్టడానికి రెడీ అయినాను అన్నట్టు. ఇప్పుడు మేమందరం హిందువులమే, మేమందరం కూడా హిందువులమే, కానీ ఇప్పుడు దేవుడి విగ్రహం పెడతాం కానీ భూములు కావాలి ప్రభుత్వానికి. గాంధీ విగ్రహం అంటే వ్యతిరేకత వచ్చింది కదా కాబట్టి దేవుడి విగ్రహం పెడతారట. ఎంత విచిత్రం చూడండి. ఈ విధమైనటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఉన్నది. కేటీఆర్ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు కాళేశ్వరం కట్టింది మేమే, అన్ని కట్టింది మేమే, రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతోటి జనాల ఇల్లులు కూల్చేస్తే రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టింది కూడా మేమే అని చెప్పి కేటీఆర్ చెప్తున్న మాట. ఇప్పుడు కేటీఆర్ ఓపెన్ అప్ చెప్తున్నాడు, రియల్ ఎస్టేట్ కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి. దాదాపు 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువ చేసే భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖతం చేయబోతుందని చెప్పి కేటీఆర్ చెప్తున్న మాట. ఇంత దమ్ముండాలి ఈ మాట అనాలంటే ప్రభుత్వం ముందు. కానీ అన్నాడు. మంత్రులు షాక్ అవుతున్నాడు, పర్షాన్ అవుతున్నారు మంత్రులు. సమాధానం లేదు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు. సైలెన్స్కున్నారు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ. ముఖ్యమంత్రులు 2-3 ఉన్నారు కదా కాంగ్రెస్లో, రేవంత్ అని ఒక్కడే కాదు. ఉత్తమన్న ముఖ్యమంత్రి, బట్టన్న ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులే కదా. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి, వేణుగోపాల్ ముఖ్యమంత్రి, ఖర్గే ముఖ్యమంత్రి, ఇక్కడ మీనాక్షి నటరాజన్ మేడం ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులే కాంగ్రెస్కి.